రెండు మాటలు నేను బాగా చెప్తున్నాను. ఒకటి ఆత్మ గురించి మాట్లాడుతున్నాను, దేవుడు మీలో పెట్టిన ఆత్మ గురించి, ఆదాములో పెట్టిన ఆత్మ గురించి మాట్లాడుతున్నాను. రెండోది వాగ్దానం. ఒకటి రెండు గుర్తున్నాయి, వాగ్దానం, ప్రామిస్. సో అబ్రహాంకి దేవుడు నక్షత్రాల గురించి, ఆయన తర్వాత రాబోతున్న సంతానం, వీటన్నిటి గురించి మాట్లాడినాక ఏమంటున్నాడు? నీ వల్ల సాధ్యం అవ్వకపోవచ్చు కానీ వాగ్దాన పుత్రుడు వస్తా అంటున్నాడు. అంటే ఏంటి? కష్టపడి సాధించి ఏదో చేసి వచ్చేది కాదు అబ్రహాము. నీకు నేను చెప్పిన విషయాలు, నేను నీతో మాట్లాడిన విషయాలు, అవి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వాళ్ళకు వస్తే అంటున్నాడు. వాగ్దానాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారంటే ఎవరైతే ఆత్మ యొక్క సామర్థ్యాన్ని చూడగలుగుతారో వాళ్ళు స్వతంత్రించుకుంటారు. వాగ్దానం పట్టుకొని ఆ వాగ్దానం, ప్రభా ఇది ఎప్పుడు చేస్తా, ప్రభా ఇది ఎప్పుడు చేస్తా, ప్రభా ఇది ఎప్పుడు చేస్తాం అనే వాళ్ళకి వాగ్దానం నెరవేర్పులోకి రాదు. ఎవరికి వస్తుందంటే వాగ్దానం నెరవేర్పులోకి? ఎవరైతే ఆ వాగ్దానాన్ని చూసి దాన్ని ఆత్మ ద్వారా స్వతంత్రించుకోవాలనుకునే వాళ్ళకి వస్తుంది. నీ ఫోకస్ వాగ్దానం ద్వారా నాకు వస్తే అనే దాని మీద ఉండాలి. దాని మీద ఉన్నప్పుడు దేవుడు మిగతాయన్ని ఇవ్వటం ప్రారంభిస్తాడు.